హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఇప్పుడే వస్తున్నటువంటి కొన్ని లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని న్యూస్ ఛానల్ అయితే వాలంటీర్ల వేతనాలు 5,000 నుంచి 7,500 నుంచి 8,000 అయితే ఇస్తున్నారని బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. దీనిపై ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కొన్ని వీడియోలు అయితే వినిపిస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని నిర్ణయాలు జనవరిలో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో ఇంకా లైక్ చేయకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి కాస్త సపోర్ట్ ఇచ్చినట్లయితే మరెన్నో అప్డేట్స్ అయితే మీ ముందుకు తేవడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకు చూడొచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జనవరిలో 1వ తారీఖు నుంచి రేషన్ డెలివరీ వాహనాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అందులో భాగంగా ఉచిత సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి సరుకులను ప్రతి ఒక్కరికి అందాల్సిందే అని 2 సార్లు బయోమెట్రిక్ కొంత ఇబ్బంది ఉన్న సరుకులు పక్కదారి పట్టే అవకాశం అయితే ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కొంతమంది అధికారులు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా వాలంటీర్లు 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు నుంచి రేషన్ బళ్ళతో రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే వాలంటీర్లతో పాటుగా రేషన్ డీలర్లు కూడా ఈసారి వెళ్ళి సహకరించాలి అని కోన శశిధర్ గారు అయితే ఒక కీలక ప్రకటన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే జనవరిలో వాలంటీర్లతో పాటుగా ఈ యొక్క రేషన్ డీలర్లు కూడా రేషన్ పంపిణీ చేసే భాగంగా వాళ్ళు పాల్గొన్నారు. దాంతో పాటుగా మరో అప్డేట్ ఏంటంటే చాలామంది చాలా న్యూస్ పేపర్లో వాలంటీర్ల వేతనాలు 5,000 ఇస్తుంటే కొన్ని న్యూస్ ఛానల్ ఏం చెప్తున్నాయంటే 7,000 నుంచి 8,000 రూపాయలు అయితే ఆల్రెడీ ఇస్తున్నారని నమ్మబలికే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే దీనిపైన ఖచ్చితంగా మనకు శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశాలు అన్నట్టుగా మనకైతే వినికిడి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు కొన్ని బ్రేకింగ్ న్యూస్ ఇవని. ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వాలంటీర్ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.